సుస్వాగతం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జీ గారు అన్నగారు పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లకు అందరికీ మరియు ఆహ్వాన కమిటీ మెంబర్లకు మరియు రజక సోదరిమణులకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి రజక ప్రతినిధులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన కానించెల్లి నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో రజకులు ఆత్మగౌరవంతో నిలబడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, వైసీపీ పార్టీ ఉన్నా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ గౌరవించినట్టు రజకుల్ని గౌరవించలేదని చెప్పని గంటాపదంగా ఎన్నో ఉదాహరణలు మీ ముందు పెట్టబోతున్నాము. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రతీకగా నిలబడినటువంటి పార్టీగా మనం భావించాలి. ఎన్నో పెత్తందారులకు వ్యతిరేకంగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీ వర్గాలు అనేక మంది, అనేక సామాజిక వర్గాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, అనేక మంది హోం మంత్రులు, కేబినెట్ మంత్రులు గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీలో ఉండగలిగారు. మిగతా పార్టీలో ఉండరంటే వాళ్ళు చెప్పు చేతుల్లో, జేబులో చేయమరిగానే ఉండేది. కానీ ఒక తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకు కంచుకోటైనటువంటి తెలుగుదేశం పార్టీలోని నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. మనకు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మేము రజకులందరూ కూడా మాకు ఒక శాసనసభ్యుని కేటాయించమంటే శాసనసభ్యులుగా దువ్వారపు రామారావు గారిని గత 5 సంవత్సరాల క్రితమే గెలిపించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న శాసనసభ ఎన్నికల్లో రజకులకు అవకాశం కల్పించాలంటే గుంటూరు 2 నుంచి వెళ్ళి గల్లా మాధవ్ రజక గారిని పార్టీ ఎంపిక చేసేసి రజక మహిళను అసెంబ్లీలోకి తీసుకుపోయారు. మరి గతంలో అనేక మంది ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలంటే చాకలోకి ఎమ్మెల్యే సీట్లు లేదని చెప్పని ఏలన చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రజకులకు న్యాయం జరగలేదని చెప్పని ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున రజకులు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2024లో స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు బీసీలకు మన వెంటనే 37,000 కోట్ల రూపాయలు కేటాయించేసి ఈ రజక కార్పొరేషన్ తో పాటు బీసీ కార్పొరేషన్లకు కూడా ఈ రోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 56 కార్పొరేషన్లు వేసినామని చెప్పని డబ్బా కొట్టుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించలేదు. చైర్మన్లందరినీ కూడా ప్రైవేట్ కంపెనీలు లాకౌట్ అయితే వాచ్మెన్లను ఏ విధంగా అయితే పెడతారో ఆ విధంగా కార్పొరేషన్ చైర్మన్లని వైసీపీ ప్రభుత్వం చూసింది. మరి నేడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లు వేసేసి వాళ్ళు గౌరవేతనం పెంచేసి వాళ్ళు గౌరవప్రదంగా ఆ సామాజిక వర్గాలకు 100 కోట్ల నుంచి 150 కోట్లు ఇచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సామాజిక వర్గానికి ఏం కావాలో చేసుకునే విధంగా స్వేచ్ఛను కల్పించింది. అదే విధంగా ఈ రాష్ట్రంలో అనేక స్థానిక సంస్థల్లో గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు 34% ఇవ్వమంటే 24% ఇచ్చాడు. మరి ఈ రోజు 40% ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ముందుకు రావడం జరిగింది. బడుగు బలహీన వర్గాల యొక్క నాయకత్వాన్ని అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీ గత 45 సంవత్సరాలుగా పెంచుకుంటూ వస్తుంది. అసెంబ్లీలో రానటువంటి సామాజిక వర్గాలకు కూడా అగ్ర కులాలను తగ్గిస్తూ బీసీ సామాజిక వర్గాలని అసెంబ్లీలో పెంచుకుంటూ తెలుగుదేశం పార్టీని ఖ్యాతిని పెంచుతుంది. మరి ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు 40 సంవత్సరాల క్రితం సమితి ప్రెసిడెంట్లు ఉంటే 60 ఊర్లకు ఒక సమితి ప్రెసిడెంట్ ఉంటే అధికారం అందుబాటులోకి రాదని చెప్పని ఎన్టీ రామారావు గారు ఆ వ్యవస్థని రద్దు చేసేసి మండల వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత మండల పార్టీ అధ్యక్షుల్ని, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ వ్యవస్థలు వచ్చాయి. ఆ తర్వాత బడుగు బలహీన వర్గాలు కుర్చీలలో కూర్చునేటువంటి అధికారం రావడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలు తీసుకొచ్చేసి బడుగు బలహీన వర్గాలకి రాష్ట్ర అభివృద్ధి కొరకు పనిచేస్తుంది. మరి అదే విధంగా మన యొక్క జాతి సమస్యల మీద చంద్రబాబు నాయుడు గారు రజకులు అడగక ముందుకే 2014లో పాదయాత్ర చేసినప్పుడు మిర్యాలగూడెం దగ్గర రజకులు ఒక బట్టలు ఉత్తుకొనేసి పక్కన కూర్చుంటే పాదయాత్రలో వెళ్ళి అమ్మా మీ కష్టాలు నేను తీరుస్తా, తప్పనిసరిగా రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేదానికి మేనిఫెస్టోలో పెట్టబోతున్నా. 18 రాష్ట్రాల్లో భారతదేశంలో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ జాబితాలో చేరిస్తే రజకుల యొక్క ఆత్మగౌరవాన్ని ఇంకా కూడా పెంపొందించే విధంగా అవకాశం ఉంటుందని చెప్పండి
ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇదే విశాఖపట్నంలో 3 ప్రొఫెసర్స్ ని కమిటీ వేసేసి 50 లక్షల రూపాయలు విడుదల చేసేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి వచ్చేసరికనే ఎలక్షన్ వచ్చేసి ఆ యొక్క కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తే మన యొక్క ఎమ్మెల్సీ గారు అసెంబ్లీలో అడిగితే ఆ డబ్బుని రద్దు చేశారు, ఆ కమిటీని రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 5 సంవత్సరాల్లో 5 మంది రజకుల్ని కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ కూడా ఇంట్లోకి రానియలేదు, అంటరాని వాళ్ళుగా చూశాడు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో అవసరం ఉందని చెప్పని బడుగు బలైన వర్గాలందరూ కూడా మరొకసారి మోసపోకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే పోలవరం పూర్తి అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే విశాఖపట్నంలో ఐటీ ఉద్యోగాలు వస్తాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అమరావతి పూర్తి అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే పోలవరం పూర్తయి రాష్ట్రంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పని ల్యాండ్ ఆర్డర్ నుంచి కాపాడతారని దోపిడి దొంగల పరిపాలన నుంచి తరిమి కొట్టేసి ప్రజలు స్వేచ్ఛగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంకి వస్తేనే ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంటారని చెప్పని కోరుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ బీసీ డిక్లరేషన్ లో మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు రజకులకు అనేక మా యొక్క డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛందంగా బీసీ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. మరి ఈ రోజు నాయి బ్రాహ్మణ సోదరులకు ఈ రాష్ట్రంలో వారు కూడా వెనుకబడినటువంటి వారు, ఆ సోదరులకు